హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్ అండి. మన ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామండి. మన స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా కళాయి పట్టేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసేసుకోవాలండి. విధంగా నేను చూపించిన విధంగా 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ 1 or 2 ఆనియన్స్ కట్ చేసుకొని చక్కగా ఈ విధంగా వేసేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి కూడా చక్కగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని చక్కగా తిప్పేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా నీట్గా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని మనం ఫ్రెష్గా ముందు అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక ఫ్రెష్గా పట్టుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని 2 minutes వేయించినాక చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని చక్కగా తిప్పేసుకుందామండి. ఈ విధంగా తిప్పేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా తిప్పేసుకొని 2 minutes వేయించుకున్నాక ఒక చిన్న టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 minutes వేయించేసుకుందామండి. ఈ విధంగా వేయించుకున్నాక ముందుగా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్న చికెన్ని చూసారండి. ఈ విధంగా ఒక 1/2 కిలోనే తీసుకున్నాను, నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు. కొంచెం ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా నీట్గా తిప్పేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసుకున్నాక ఒక 5 minutes మూత పెట్టేసి చక్కగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా వేయించుకున్నాక ధనియాల పొడి, కారం పొడి కూడా వేసేసుకొని చక్కగా నీట్గా తిప్పేసుకుందామండి. చూసారా, ఈ విధంగా నేను చూపించిన విధంగా చక్కగా నీట్గా తిప్పేసుకొని కారం, ధనియాల పొడి వేసుకున్నా కూడా ఒక 5 minutes మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వేయించుకున్నాక చూసారా ఈ విధంగా వేగిపోతుందండి. ఇంకా ఈ విధంగా వేగిపోయినాక చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా చక్కగా వేసేసుకొని 2 minutes కూడా అట్లా ఉంచేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.